జేఎంఆర్ పొలిటికల్ స్టోరీ బోర్డుకు స్వాగతం. టీడీపీ ఎత్తులకు జగన్ పై ఎత్తులు వేస్తున్నారు. టీడీపీ నేత వంగవీటి రాధా వైకాపా చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి వంగవీటి రాధను పోటీలో నిలిపే విధంగా రంగం సిద్ధం అవుతున్నట్లు టాక్. రాధ రాకతో దాదాపు 4 నుండి 5 నియోజకవర్గాలలో ఆయన ప్రభావితం చూపగలరని భావిస్తున్నారు. రాధను వైకాపాలోకి తీసుకొచ్చే బాధ్యత ఆయన సన్నిహితులు అయిన మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు తీసుకున్నట్టు టాక్. అలాగే కాపు నేత ముద్రగడ్డ పద్మనాభం సైతం వైకాపా చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన రాకతో ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు 34 నియోజకవర్గాలతో కాపు ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంటుందని భావిస్తున్నట్టు టాక్. ముద్రగడ్డకు కాకినాడ సీటు కేటాయించి అక్కడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ను అనపర్తి పంపే ఆలోచన పార్టీ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. వంగవీటి రాధ, ముద్రగడ్డ పద్మనాభం వైకాపాలో చేరితే టీడీపీ జనసేన కూటమికి ఓ రకంగా ఇబ్బందే అని చెప్పాలి. రంగ ఫ్యామిలీకి ముద్రగడ్డకు కాపులలో మంచి పేరు ఉంది. వారిపై ఇప్పటికే అదే ప్రేమను కాపు వర్గం చూపిస్తుంది. దీనితో కాపు ఓటు బ్యాంకు వైకాపా వైపే ఉంది అనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని వైకాపా భావిస్తుంది. మరో పొలిటికల్ స్టోరీ బోర్డులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.